హాయ్ హలో అండి నమస్తే. నేను రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ బ్లాగ్స్. వెదర్ చూడండి, బయట చిన్నగా చినుకులు పడుతూ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఫస్ట్ అయితే లేవగానే మార్నింగ్ ఇలా టీతో అయితే మా డేని అయితే స్టార్ట్ చేసాము. వెదర్ ఇలా కూల్గా ఉంటే నిజంగా చెప్పాలంటే అసలు ఏ పని చేయబుద్దేదు. ఏదన్నా వేడి వేడిగా తింటూ అలా బ్లాంకెట్ కప్పుకొని హాయిగా పడుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇద్దరు ఉంటే కుదురుతుంది, కానీ పిల్లలు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా లేచి వంట అయితే చేసేయాలి కదా. ఈరోజైతే నేను 1 kg చికెన్తో హాఫ్ అంటే 2 టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ అయితే చేస్తున్నాను. ఒకటేమో ఇలా గ్రీన్ చికెన్ చేస్తున్నాను. ఈ గ్రీన్ చికెన్ ఏంటంటే మా పెద్ద బాబుకి చాలా ఇష్టం. చాలా డేస్ నుంచి అడుగుతున్నాడని తన కోసం గ్రీన్ చికెన్ చేస్తున్నాను 1/2 kgతో. ఇంకోటి ఏంటంటే మేము రెగ్యులర్గా చేసుకునే చికెన్, అలా 1/2 kg చేస్తున్నాను. నేను ఏ నాన్ వెజ్ కర్రీస్ చేసినా చికెన్ అయినా మటన్ అయినా కూడా ఈ మసాలాసే యూజ్ చేస్తాను. ధనియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, ఇంకా జీడిపప్పు ఇవే వేస్తానండి. నేను ఇంకా వేరే ఏ మసాలా అయితే యూజ్ చేయను. మీకు కర్రీస్ రెసిపీస్ అయితే ఏం షూట్ చేయట్లేదండి, ఏదో నార్మల్గా షూట్ చేశాను. మీకు ఒకవేళ గ్రీన్ చికెన్ రెసిపీ కావాలి అంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. నేను అది ఒకసారి క్లియర్గా అయితే మీకు రెసిపీ అయితే పెడతాను గ్రీన్ చికెన్ది. మ్యారేజ్కి ముందైతే అసలు నాకు వంట అట్లీస్ట్ రైస్ పెట్టడం కూడా రాకపోయేది. అప్పట్లో మాకు అసలు ఇంకా స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు. ఇప్పట్లో అంటే ఏ రెసిపీ కావాలన్నా కూడా ఒక్కసారి యూట్యూబ్లో కొట్టగానే క్లియర్ మనకు రెసిపీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వంట చేయడం పెద్ద విషయమేం కాదు, కానీ అప్పుడు నేను ఏ కర్రీ చేయాలి అనుకున్నా కూడా నాకేమో రాకపోయేది. చేయాలి అంటే అమ్మకి కానీ అత్తమ్మ కానీ కాల్ చేసి అడిగేదాన్ని, ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలని. వాళ్ళని అడిగిన తర్వాత నేను కర్రీ చేసేదాన్ని. పక్క వాళ్ళని అడగాలి అంటే భయమేసేది, ఏంటి ఇది కూడా రాదా అనుకుంటారేమో అని అసలు భయమేసి అడగకపోయేదాన్ని. అమ్మ వాళ్ళకి కాల్ చేసి చేసేదాన్ని. ఇది గ్రీన్ చికెన్ అన్నీ మ్యారినేట్ చేసి పెట్టాను కదండి, ఫ్రిడ్జ్లో 1 hour పెట్టాను. 1 hour పెట్టిన తర్వాత ఇలా ఆనియన్స్ అది వేసేసి 1 hour చాలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. పీస్ బాగా మసాలా అంతా పట్టి ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ దీంట్లో కొంచెం ఏంటంటే పాల మీది మీగడ కూడా వేసాను కదా, తింటా ఉంటే ఆ టేస్ట్ అన్నది మనకి చాలా బాగా తెలుస్తుందండి. రైస్తో తిన్నా, మనం రోటీస్తో తిన్నా కూడా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలపైన మీగడ వేస్తే గ్రీన్ చికెన్ కర్రీలో. యాక్చువల్గా మా వారైతే ఈరోజు ఇంట్లో వంట అయితే ఏం చేయొద్దు, బయటికి ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్దాంలే, మధ్యాహ్నం చాలా డేస్ అవుతుందిగా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాక అని అన్నారు. కానీ నాకెందుకో ఈ మధ్య బయట ఫుడ్ తిన్న వాళ్ళకి ఎక్కువ బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని బాగా వినిపిస్తుందండి. అందుకే బయట తినాలంటే కొంచెం భయం వేసి నేనే వద్దులే ఇంట్లోనే చేస్తాను అని చెప్పాను. నాకు డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలి అనిపిస్తుంది ఫుడ్, కానీ మళ్ళీ అనిపిస్తుంది బట్ సరిగా కుదరకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అన్న ఒక భయానికి అనుకుంటాను. ఈసారి కొంచెం డిఫరెంట్గా చేయాలి అలా అనుకుంటాను, కానీ మళ్ళీ బద్ధకం వేసేసి నెక్స్ట్ టైం చేద్దాంలే అని అలా అనుకుని రెగ్యులర్గా చేసే రెసిపీసే చేసేస్తూ ఉంటాను. నా వరకు హ్యాపీ లైఫ్ అంటే ఇంట్లో మనకి నచ్చిన ఫుడ్ వండుకొని పిల్లలతో హస్బెండ్తో ప్రశాంతంగా తినేసి అలా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తే చాలు అనుకుంటాను. బయటికి వెళ్ళాలి, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి అని చాలామందికి ఉంటుంది, బట్ నాకైతే అలా ఉండదు. ఇంట్లో ఉండడమే ఇష్టం అండి నాకు, అసలు బయటకు అసలు ఇష్టం ఉండదు. లంచ్ అది చేసేసాం కదా, ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 4 o'clock అవుతుంది. చూడండి వెదర్ చాలా కూల్గా ఉందని వాళ్ళైతే ఫుల్గా బ్లాంకెట్ కప్పుకొని పడుకొని టీవీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఏదైనా వేడివేడిగా చేసి పెట్టమని అడుగుతున్నారు. పకోడీ అయితే ఆల్రెడీ నిన్న చేసేసాను. ఇంకా వేడిగా ఏం చేయాలి అని చూస్తూ ఉంటే నాకైతే ఫ్రిడ్జ్లో ఈ కార్న్ అయితే కనిపించాయి. ఇంకా స్వీట్ కార్న్ బాయిల్ చేద్దాంలే అని చెప్పేసి తీసాను. నిజానికి నాకు మ్యారేజ్ అయ్యి హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసిందండి, కార్న్ లోకల్ వేరు, ఇది స్వీట్ కార్న్ వేరు, ఇలా 2 types ఉంటాయన్న విషయము. అంతకుముందు అయితే అసలు నాకు తెలియదు. తెలియక నేనేం చేశానంటే స్వీట్ కార్న్తో నేను గారెలు వేద్దామని చెప్పేసి ట్రై చేశాను.
అసలు ఎంతకీ రాకపోయేసరికి పక్కన ఒక ఆంటీ చెప్పిందన్నమాట అప్పుడు, స్వీట్ కార్న్తో గారెలు రావు, ఓన్లీ లోకల్ కార్న్తోనే గారెలు వేయడానికి వస్తాయి అని. అప్పుడు తెలిసిందన్నమాట నాకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయని. ఇప్పుడు కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చాయండి. వీళ్ళైతే చాలా సీరియస్గా టీవీ అయితే చూస్తున్నారు. పిల్లలైనా ఇంట్లో ఉంటే అది కావాలి ఇది కావాలని అడగరు, కానీ మా హస్బెండ్ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకి డేలో మొత్తం మీద 3-4 టైమ్స్ టీ అడుగుతారు. ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా స్నాక్స్ అయితే కావాలి ఆయనకి ఏంటంటే ఆఫీస్లో కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, ఎక్కువ టైమ్స్ టీ తాగడం ఆఫీస్లో అలవాటు అన్నమాట. అందుకే ఆయన ఇంట్లో ఉన్నా కూడా 3-4 టైమ్స్ టీ అని అడుగుతూనే ఉంటారు. ఇలా ఇంట్లోనే కూర్చొని ఏవైనా స్నాక్స్ తినుకుంటూ పిల్లలతో ఈయనతో ఎంజాయ్ చేయడం అంటే నాకు ఇష్టం. కానీ మా వారికి మా పిల్లలకి ఏమో హాలిడే దొరికిందంటే చాలు బయటికి వెళ్ళడానికే చూస్తారు. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 6 o'clock అవుతుందండి. మా డే అలా మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇలా ఈవినింగ్ వరకు ఎలా స్పెండ్ చేసాము ఫ్యామిలీతో అన్నదైతే ఈరోజు మీతో షేర్ చేశాను. మరి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.